అమరావతిలో ఈ కైలాసగిరి కాలనీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడుంటున్న సగటు ప్రజానికాన్ని చూస్తే అమరావతి మొత్తం ఓ మారు చుట్టూ వచ్చినట్టే. ఏ పండగొచ్చినా, ఏ పబ్బం గడవాలన్నా ఈ కాలనీ వాళ్ళంతా ఒక చోట చేరడం, ఆ ఆనందాన్ని అందరూ పంచుకోవడం వీళ్ల ప్రత్యేకత. ఈ కాలనీలో వినాయకరావు లాంటి ఎన్జిఓలు, మన్మథరావు లాంటి బ్యాంకుద్యోగులు, యూడీసీ కృష్ణమూర్తి లాంటి భోజన ప్రియులు, సుందర్రావులు, సుధాకరాలు, సుదర్శనాలు, ఇంకా అఘాయిత్యపు రాంబాయమ్మ, అణగిపోయే రామకోటేశ్వరరావు, శుద్ధండగ ప్రకాశరావు, డాక్టర్ బుజ్జి, ప్రెసిడెంట్ బలరామయ్య వగైరా వగైరా. వీళ్ళందరి మధ్య తల్లో నాలుక లాంటి పూర్ణయ్యని వీళ్ళంతా బావగాడు అని చనువుగా పిలుచుకుంటారు. అంటవాడు కాదు గాని వండించడంలోనూ, వర్ణించడంలోనూ, వాటిని అందరి చేత తినిపించడంలోనూ మహాదిట్ట. అసలు బావగాడు లేందే అమరావతిలో విందు హంగే లేదు. ఇంతలో కార్తీక మాసం రానే వచ్చింది. ఇంకేముంది, ఈ కాలనీ వాళ్ళంతా వన భోజనానికి రెడీ అయిపోయారు. అంచేత ఈసారి మన కైలాసగిరి కాలనీ వాళ్ళందరం కలిసి వచ్చే ఆదివారం పొద్దున్న ధరణికోట దగ్గరున్న రాజావారి తోటలో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసేది. ఓకేనా? ఓకే, అదో శుద్ధండగ తీర్మానం. సైలెన్స్ ప్లీజ్. అయితే ఈ కార్యక్రమ వివరాలు మన సెక్రటరీ వినాయకరావు గారు వివరిస్తారు. వినాయకరావు గారు, మీరు ఇప్పుడు కానివ్వండి. వచ్చే ఆదివారం పొద్దున్న 6:30కి సరిగ్గా ఇక్కడి నుంచి పిక్నిక్ బస్సు బయలుదేరుతుంది. అంచేత 6:00 అందరూ ఇక్కడ కలుసుకుందాం. అదో శుద్ధండగా ఆ బస్సులో మన ఇళ్ల దగ్గరికి రావచ్చు కదా. నువ్వు కాసేపు నోరు మూసుకోరా అపశకున పక్షి. అదిగో అలా అడ్డమైన పేర్లు పెట్టి పిలవకు. నా పేరు ప్రకాశం. మరి నీ మొహానది శూన్యం కదరా అపశకున కుక్షి. అదిగో మళ్ళీ అదే మాట, అదే కూత. సైలెన్స్ ప్లీజ్. నీకే చెప్పేది. అంచేత దీనికి మనందరి సహకారం కావాలి. నా వంతు సహకారంగా ఓ బస్తా బియ్యం ఇస్తున్నాను. నా వంతు సాయంగా మా పెరట్లో కాస్తున్న అరటిపళ్ళ గెల ఇస్తున్నాను. నా పలుకుబడి ఉపయోగించి వంట నూనె డబ్బా ఇప్పిస్తాను. బుజ్జిగారు, వీళ్ళందరూ అవన్నీ ఇస్తున్నారు కదా, మీరేమి ఇస్తారు? అందరికీ ఉచితంగా కడుపు మాత్రలు ఇస్తాను. అవి ఎక్కడైనా పనిచేస్తే కదండి శుద్ధండగా. ఎలా ఉంది సైలెన్స్ ప్లీజ్. అంతా నిశ్శబ్దంగా ఉండాలి. వినాయకరావు గారు, మీ పని కానివ్వండి. ఇలా ఎవరైనా ఇవ్వదలుచుకున్నారో అన్నీ నాకు చెప్తే మీటింగ్ అయ్యాక రాసుకుంటాను. అక్కడ దిగిన తర్వాత జరపాల్సిన పూజా పునస్కారాల విషయానికి వస్తే అది మన అమరావతి పెద్ద పూజారి సోమయాజుల గారి పని. అదిగో మాట మధ్యలోనే మన బావగాడు వస్తున్నాడు. అందరికీ నమస్కారం. అదిగో వాడు రావడం శుద్ధండగా. నువ్వు మా మధ్యలో ఉండడమే శుద్ధండగరా పక్షి. ఇదిగో మళ్ళీ అంటాను, మళ్ళీ పక్షివి. ఇక భోజన విషయాలు రంజుగా చూడాల్సిన బాధ్యతకు వస్తే ఆ విషయాల్ని మీరు నిశ్చింతగా నాకు వదిలేయండి. నా ప్రతాపం ఇక చూడండి. నేను రేపు చేయించే వంటలకి మీ జఠరాశయాలకి ఎలా గేలం వేసి లాక్కుంటానో మీరే చూస్తారుగా. అయితే మన భోజనాలకి మనకు అందరికీ వినాయకరావు గారు, ఈ కార్యక్రమంలో వినోద కార్యక్రమాలు ఏమన్నా చెప్పండి. ఈ వనభోజనాల సందర్భంగా కుర్రకారికి అంతాక్షరి, పెద్దవాళ్ళకి చదరంగం, మ్యూజికల్ చైర్స్, పేకాట, వయోవృద్ధులకి భజనలు, పురాణ కాలక్షేపం, ఇంకా ఎన్నో ఉన్నాయండి. అయితే నేను ఇక్కడ లక్షోత్సవం కూడా చేసుకోవచ్చా అండి? దానికి ఉందమ్మా, నిక్షేపణ చేసుకోవచ్చు. అక్కడ కూడా లక్షోత్సవమే. అయితే మీకేమిటి? అయితే అక్కడ మా రామకోటి కార్యక్రమం కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆఫీసరా రాయండి. నాకు కాస్త కీళ్ళు నొప్పులుగా ఉంది. నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను. ఈసారి నువ్వు విడిరాకూడదు. అదేం కుదరదు. అయినా నా కోసం రాయమంటున్నానా ఏమిటి? మీ ఆరోగ్యం బాగుపడటానిగా నా ఈ తిప్పలన్నీ. మీరు అక్కడికి రావాల్సిందే, ఆపకుండా అక్కడ కూడా రామకోటి రాయాల్సిందే. రాయండి. అంచేత ఈ వనభోజనాల్లో పాల్గొనే వాళ్ళు తలకి 25 రూపాయలు చెల్లించాలి. 10 ఏళ్ల లోపల పిల్లలందరికీ ఫ్రీ. 10 రూపాయలు ఎందుకు శుద్ధండగా? 10 రూపాయలు ఇస్తే చాలు. ఆ పాపారావు గారి హోటల్లో పెరుగుతో ప్లేట్ భోజనం దొరుకుతుంది. దాంట్లో వచ్చే పురుగులు రాళ్ళు ఏరుగుతుంటూ నువ్వు ఇక్కడే తగులడు. మేము హాయిగా వన భోజనానికి వెళ్ళి వస్తాం. పీసులు కోటి పక్షి. మళ్ళీ నువ్వు ఏంటనుకుంటావు? నువ్వు ఎక్కువ మాట్లాడుకో. ఏంటసలు మీటింగ్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. అదేం మీటింగ్ రా? శుద్ధండగ మీటింగ్ అంటే మొదట్లో బావగాడు అక్కడ లేకపోయేసరికి ఎవరికి పెద్దగా వేడి పుట్టలేదు. చూసావా? మరి
నాకు ముందు నీరసంగా అనిపించింది, కానీ బావగాడు రాగానే ఈ ట్రిప్కి రావాలనేలా చేశాడు. బావగాడు అంతేరా, అమరావతిలో ఏ ముచ్చట జరిగినా బావగాడు లేకపోతే హడావిడి లేదు, ఆ విందులో రంజు లేదు. కరెక్టే. అదే కరెక్ట్. వాడో శుద్ధండ కేసు. అసలు వాడు వంటవాడు కాకపోయినా ఇక్కడికి ఎందుకు పరిగెట్టుకొచ్చాడో మీకు తెలుసా? ఏమిటా మాకు తెలియదు. అరొక నా మీద అదో శుద్ధండగా. మీరు అనుకునే ఆ సోకాల్డ్ బావగాడికి వేరే పని పాట గాని దమ్మిడి హైవేస్ గానీ లేవు. అంచేత ఈ ఊళ్ళో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పిలిచినా పిలవకపోయినా హడావిడిగా చొరబడిపోయి ఆనక వడ్డంలో కలగజేసుకుని కారబ్బుంది కబుర్లు చెప్పి అందరినీ మాయ చేస్తాడు. వాళ్ళేం తింటారో తెలియదు కానీ వీడు మాత్రం చప్పుడు కాకుండా లాగించినంత లాగించేసి ఆనక సరుకుని గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి చేరవేస్తుంటాడు. అది వాడి ప్రజ్ఞ. నిద్ర లేస్తే వాడికి ఆ పని తప్ప వేరే పని లేదంటే నమ్మండి, అదో శుద్ధండ కేసు. అదేగా వాడి పని. ఇదిగో నీ గురించి అందరికీ తెలుసు కానీ బావగాళ్ళ మంచాడి మీద అభాండాలు వేసి ప్రచారం చేసావు అనుకో, ఉన్న 2 కళ్ళు పోతాయి. అది అలా గట్టిపెట్టు, అప్పుడు గాని బుద్ధిరాది ఈ వెధవకి. సర్లేంట్రా, మీరు కూడా శుద్ధులేదే. అమ్మయ్యా, ఎలాగోలా ఇప్పటికి చేరిపోయాంరా భగవంతుడా. ఆ బస్సు ప్రయాణం అరగంట అయినా ఒళ్ళంతా కుదిపేసి తల ప్రాణం తోకొచ్చిందంటే నమ్మండి పినిగారు. తోకున్న వాళ్ళతో ఇదే ప్రమాదం మరి. ఏమంటున్నారు? మీరు కూర్చొని మీ పని మీరు మొదలెట్టండి. ఈ మధ్య మీకు మరీ నోరు ఎక్కువ అవుతుంది. మీరు కూర్చొని రాయండి. ఇంకా ఎంతసేపర్రా, అవతల కాలనీ బస్సు వచ్చేసింది. అటు చూడండి, జనాలంతా ఆవరమంటూ వచ్చేస్తున్నారు. ఆ ఉప్మా ఎంతవరకు వచ్చింది? కాస్త అల్లం ముక్క తగిలించు. ఒరే ఒరే సీను, ఆ మంచినీళ్ళ డ్రమ్ములు నింపడం ఇంకా పూర్తి కాలా? త్వరగా తెమలరా, అవతల టిఫిన్లకి విస్తళ్ళేయాలి. అయ్యా నమస్కారం. దయచేయండి. బాగున్నారా? వంట ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అయ్యా, తమరు పేరు పెట్టి పిలవడం బాగోలేదు. అందరిలాగే బావగాడు అని పిలవండి చాలు. ఎలా పిలిచినా నేను మీ వాడిని కదా. బలేవాడు, నీ విని నాకు తెలుసుకురా, సరదాగా అలా పిలిచాను అంతే. ఇంతకీ ఉప్మాలో కొబ్బరి చట్నీ వస్తుందా, అల్లం చట్నీ వస్తుందా? అంతా సస్పెన్స్. కాసేపట్లో వెండి తెరపై కాదు విస్తరాకుపై చూడండి. ఆ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టే. మీరు వెళ్లి పూజా కార్యక్రమాలు ముగించుకురండి, వడ్డించేస్తాను. శభాష్, మళ్ళీ వస్తానైతే. ఒరే కానీ రా, వాళ్ళు వచ్చేస్తున్నారు. హర హర మహాదేవ. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళి సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి తులసీ దళములతో గాని బెల్లపత్రములతో గాని ఆ అమరేశ్వరుని పూజించిన వారికి జన్మరాహిత్యం కలుగును. ఈ మాసమందు ఉసిరి చెట్టు కింద వనభోజనం మొరణించిన వారికి సర్వపాపములు తొలగిపోవును. ఈ కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్ననూ తనివి తీరదు. ఈ కథ అప్పుడే తెలియలే లేదు. మన కాలక్షేపం మనం చేసుకుంటే బెటర్. కనీసం ఈ 4 మంచి ముక్కలు మీ చెవిని పడినతో అఖండముగా పుణ్యం ప్రాప్తించదు. వాడు చూసావా కృష్ణమూర్తి గారు, శుభమా అంటే ఇక్కడ 4 మంచి ముక్కలు చెవులు పడుతుంటే ఎలా చల్లగా జారుకున్నాడు చూసావా? వాడెక్కడికి వెళ్తాడు? 4 ముక్కలు అటు వెళ్తున్నాడు. అయినా ముక్కకి సూటిగా పోయే రకం వాడెక్కడికి వెళ్తాడు? పద మనం వెళ్దాం. సరే పద. ఇదో శుద్ధండక పురాణం. వినండి, అందరికీ పెసరట్టు జీడిపప్పు ఉప్మా అందిందా? అందింది. ఉప్మా, అందులో మళ్ళీ జీడిపప్పు, శుద్ధండగా. దాంతో పాటు మిరియాలు కొబ్బరి ముక్కలు కలిపిన మినపగారెలు దోరగా చేయించా. అల్లపచ్చడితో నంజుకు తిన్నారా?
తిన్నాం. కాఫీలు కూడా తాగేసాం. బాగా రుచిగా ఉన్నాయా? అద్భుతం. ఆ మాట మరి నేను అడిగితే గానీ చెప్పరేమర్రా? మధ్యలో ఈ స్వాడబ్బా కార్యక్రమం దేనికి? దండగా గుటకాయ స్వాహా చేసి గుట్టుగా కూర్చుంటే గుళ్ళో లింగాన్ని మింగినంత పాపం. జాగ్రత్త మరి. నేను చెప్పలే, వాడు సుద్దండ కేసని. మన డబ్బులన్నీ జీడిపప్పులను గాడిపోయేలను పోయిస్తాడు. వాడు ఇక్కడికి వచ్చింది మన కడుపులు నింపడానికి కాదు, వాడి కడుపు నింపుకోవడానికి. మొర్రో అని నేను ఎంత చెప్పినా మీరెవరూ వినరే. షో షో ఒరేయ్, ఎవడైనా మీరు తీసుకెళ్ళి కృష్ణలో ఉంచేయండిరా, ఓ పేడ వదిలిపోతుంది. ఆగు, అంటే అన్నంత పని చేస్తావా? అయితే నేను ఇక్కడ ఉండను, సుద్దండగా వేరే చోటు తీసుకుంటా. మామగారు ఈ ఒత్తులు సరిపోతాయా? చాలా సంతోషం. వీలైతే మరి పసంది చేయండి. ఇది విన్నారా పిన్ని గారు? మన ప్రకాశ్ రావు గారు తల్లి గారు మహా పుణ్యాత్మురాలంటే నమ్మండి. రోజు దేవుళ్ళంతా కల్లోకొచ్చి రాత్రి తెల్లవార్లు పురాణం కబుర్లు ఎన్నో చెబుతారట, ఎన్నెన్నో ముచ్చట్లాడతారట. ఆవిడే నాతో స్వయంగా చెప్పింది రండి. అవునా? చూసారా ఎంత విచిత్రమో? అయినా ఆవిడ మీతో నిజం చెప్పిందన్నానికి దాఖలా ఏంటండి? భలేవారే, మీరు ఉత్త అమాయకుల్లాగున్నారే. దేవుళ్ళు ఎక్కడైనా అబద్ధాలు ఆడేవాడు కళ్ళలో రాస్తున్నా. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. డాక్టర్ గారు, భోంచేయడానికి సరైన సమయం ఏదంటారు? లేనివాడికి దొరికినప్పుడు, ఉన్నవాడికి అరిగినప్పుడు. భలే చెప్పారండి. దట్స్ ఇట్. డాక్టర్ గారు, నాకు ఈ మధ్య ప్రతిదీ రెండు కింద కనబడుతుంది. ఎందుకంటారు? దాందే ఉంది, ఒక కన్ను పీకేస్తే సరే. బెలటోరండి. అలా కాకుండా ఈ కళ్ళజోడు తప్పే మార్గం వేరేది లేదంటారా? అయితే వినండి, ఇవాటి నుంచి మీరు అన్నం బదులు 2 పూట్ల బాగా చెట్టు, తవుడు, ఎండుగడ్డి లేదా తెలగపిండి తినడం మొదలెట్టండి. దేనికండి? ఎప్పుడు వాటిని తినే పశువులు కళ్ళజోడు పెట్టుకోవడం ఎక్కడన్నా చూసారా? చూసారా? లేత వంకాయలు నవనవలు ఆడుతున్నాయి. మెంతికారం పెట్టి వండిస్తున్నాను. దగ్గరుండి మరీ కోయించుకొచ్చాను. వంకాయ వంటి కూర, సీత వంటి భార్య. అసలు వంకాయతో ఎన్ని రకాలుగా కూరలు ఉండొచ్చో ఊహించలేనురా బాబు. వంకాయ వేపుడు, వంకాయ ముక్కలు, కాయపళంగా నింపుడు కూర. మరే వంకాయ ఉల్లిపాయ, వంకాయ టమాటో, వంకాయ బంగాళదుంప. అంతేకాదండి, వంకాయ పులుసు పచ్చడి, వంకాయ మెంతుకూర, వంకాయ ఆవకాయ. అసలు వంకాయ రుచి కాయలో ఉందో తొడిమిలో ఉందో చెప్పడం కూడా కష్టం. అంత బాగుంటుంది. నువ్వు మొక్కైరా. వదిన గారు, వంకాయల్ని ఉడకబెట్టినా వేయించినా కూడా మా వారు అస్సలు ఒప్పుకోరు. ఎందుకు? ఏమిటి? ఉడకబెడితే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. మరి మిమ్మల్ని వేపుడు ఎందుకు చేయనివరట? అదంటే ఆయనకి ఇష్టం కాబట్టి. మీరు మళ్ళీ ఆపారా? రాస్తున్నాను రాస్తున్నా. శ్రీరామ్ 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 శ్రీరామ్. ఆ వాసన తిరగ సన్న బియ్యంతో చేయిస్తున్నాను. గుమ్మడికాయ చాలా బాగుంది. మామగారు, ముందు సొరకాయ కొయ్యమంటారా, అరటికాయ కొయ్యమంటారా? పిన్ని గారు, ముందు ఈ కరేపా కొలవండి. వదిన గారు, ఈ విషయం విన్నారా? వెంకాయమ్మ గారు అమ్మాయి పుష్పావతి అయిందట. అవునా? మీరు రాయండి. ఇదో గొడవ చస్తున్నాను ఈ తోటి. ఈ వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి. మీరు ఇలా రా. అదేదో నాకు ఇటు పడవయ్యా. నువ్వు ఉండవయ్యా. ఇదిగో అమ్మా. నువ్వు ఎలాగే ఇచ్చిలా లేవు. చి పులుపు చిచ్చు వణుకు పుట్టిస్తోంది. దండగా మా గొప్ప పోవయ్యా. ఇదిగో సూరమ్మత్త, ఈ చుక్క కూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహచక్కగా మేళవిస్తుంది. వదినా, ఆ పప్పు కూర చెయ్యాలంటే ఒక్క మా ఆయన గారే చెయ్యాలి. సంగతి. ఎంత రుచిగా ఉంటుంది అనుకున్నా. అవునవును. పాపం ఆయనకి ఆ డ్యూటీ కూడానా? రామరామ. వంకాయ వంటి కూర, సీత వంటి భార్య. ఏంట్రోయ్, ఏంటి మంచి హడావిడిగా ఉన్నారు? ఏదో ఒకటి నేనే. ఈ ముక్క పండగ. అది నాకు పండగ. లైఫ్ రా బాబు. మొదలైంది. తర్వాత నాకు కూడా వేయండిరా. వేయండిరా బాబు, రక్షించిన వాళ్ళు అవుతారు. లేకపోతే చాలా ఎక్కువ. అందరూ జాగ్రత్తగా వినండహో. ఇవాళ వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను. వేయించిన కందిపప్పుతో లేత చింత చిగురు పప్పు, మెంతికారం పెట్టిన వంకాయ కూర,
నిమ్మకాయ పిండిన అరటికాయ కూర, ఆవ పెట్టిన లేత పనస పొట్టు కూర, పెసరపప్పుతో చుక్కకూర, కొత్త మిరప్పళ్ళతో గోంగూర పచ్చడి, కొత్త దోసకాయ, వాక్కాయ పచ్చడి, గుమ్మిడికాయ దోసకాయ దప్పడం, అల్లం ధనియాల చారు. అయ్యా ఇంకా జీడిపప్పు, కొత్త ద్రాక్ష, పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహార, గుమ్మిడి వడియాలు, ఊర మిరపకాయలు, అప్పడాలు, ఇంకా పూర్ణం బూరెలు, నేతి బొబ్బట్లు, ఆవళ్ళు, ఇంకా ఆగోయ్యా ఆగు, ఈ లిస్ట్ ఇంకా పూర్తి కాలా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అప్పుడేనా? ఇప్పటికే జివ్వ లాగేస్తుందా బాబు? పెట్టేదేమైనా ఉందా? వట్టి మాటలేనా? ఎంత? ఇంకొక అరగంట ఓపిక పట్టండి చాలు. అలా గుడ్డట్టుగా చూస్తారే, కానివ్వండి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మీరు రాసే రాంకోట ఆపేస్తే అది ఎలా పూర్తిగానో ఎప్పుడో పూర్తిగాను రాయరే. కర్మ కర్మ, ఎరకపోయి మిమ్మల్ని కట్టుకున్నందుకు ఈ రామకోటి పూర్తి కాకుండానే నేను పైకి పోతానో ఏమో. ఏ నరకం ప్రాప్తిస్తుందో రామచంద్ర. మళ్ళీ ఆపేశారా? భోజనానికి ఇంకా అరగంట టైం ఉంది. ఏం పర్వాలేదు, మెక్కొచ్చు. రాయండి. శ్రీరామ శ్రీరామ. ఒరే ఒరే, ఎత్తుకెత్తు ఆ జీడిపప్పు పాయసంలో పడాలి, నీ నోట్లో కాదు, తెలిసిందా? ఏంటి అలా చూస్తున్నారు? తవితే ఏమొస్తుందనా? అది కాదు, మన కృపానందం ఎక్కడ కనపండి వన భోజనానికి వస్తానన్నాడు, రాలేదా? ఎవరు? ఆ కరెంట్ ఆఫీస్ బిల్ కలెక్టరా? అదో సుత్తండ కేసు, వాడు రాబోయినా ఏం పర్వాలేదు. నీ ఓటాడు రావటం కంటే అతగాడు వస్తేనే బెటర్. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మన కృపానందం గారు చాలా పెద్ద మనుషుమండి. మాట అయినా మాట్లాడు, నోట్లో నాలుకే లేదు పాపం ఆయనకి. అబ్బా అలానే పాపం. అతని మాట అన్నం తినేటప్పుడు చూడాలి, కనబడుతుందో లేదో. అదే అలా లాభం లేదు, తోక్కునేటప్పుడు చూస్తే సరి క్లియర్ గా కనపడుతుంది నాలిక. అతని మాట ఎప్పుడు ఒక్కుంటాడో. నువ్వేం కంగారు పడక్కర్లా, ఓసారి అతగాడికి నీ ఫేస్ చూపిస్తే. శరణం శరణం అయ్య శరణం అయ్యప్ప, భగవతి శరణం అయ్యప్ప. పనస పొట్టు కూర ఉంది, మెంతికారం వంకాయుంది, చింత చిగురు పప్పు ఉందండోయ్, చల్మోహన రంగా విందులారాగించరారండో. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. పసందైన కార్తీక వన భోజనం తయారు. ఇంకా కూర్చుంటారేమర్రా, లేవండి. అక్కడ వేసిన లేతరిటాకులు శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కోండి. ఒరేయ్, అక్కడ ఇంకో వరుస ఆకులేండరా. ఒరేయ్, ఆయన ఎవరో తెలుసా? సుబ్బయ్యన్న, గుడి ట్రస్ట్ బోర్డు సీనియర్ మెంబరు. 1 కాదు 2 ఆకులు కలిపేయి త్వరగా. ఈ వేళ బావగాడి కవ్వింపుతో ఆకలి మామూలుగా లేదు, ఒళ్ళంతా ఆకలిగానే ఉంది. చూస్తూ ఉండండి, ఈ వేళ ఉండిన దాంట్లో సగం నేనే మింగేసిలో ఉన్నాను. ఆడిపోతున్నాయి. మీరే కాదు బాబు, మేమందరం కూడా అలాగే ఉన్నాం. ఇంకా సేపు పోతే ఈ అరిటాకులు కూడా మిగిలే ఛాన్సే లేదు. అమ్మమ్మ, ఏం చేత పోటేశాడు? బొబ్బట్లు చాలా బాగున్నాయి. గారెలు. అబ్బో బావా, నువ్వు సామాన్యుడు కాదురా బావా. అయ్యా చలపతి గారు, వంకాయ కూర వదిలేయకూడదు. లింగమూర్తి మాస్టారు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి కితకితలు పెడుతుంది. ఒరేయ్, ఈయనకి ఆ కూర కొంచెం ఏంట్రా. అయ్యా బుజ్జి డాక్టర్ గారు, ఆ చుక్క కూర పప్పులో ఊర మిరపకాయలు మిళాయించి చూడండి, ఏ వదలరు. అబ్బో పాయసం దట్టించి వేసి మహాబాగుంది. ఒరేయ్, ఇంత మంచి భోజనం ఎప్పుడైనా తిన్నారా? ఎంత బాగా ఉండించాడు రా బావగాడు. ఇదో శుద్ధండగా ఇంకో బొబ్బట్టు పట్టండి. 5 నిమిషాల్లో మన బావగాడు ఈ దోసకాయని ఇంత అద్భుతంగా ఎలా తయారు చేస్తాడో చూసారా వదిన గారు? అయ్యో వదిన గారు, మన చుట్టూ తిరిగినట్టే ఉంటాడా? గాడిపోయి దగ్గర ఇట్టే నింపించేస్తాడండి గంగాళాలు గంగాళాలు. మీరు మింగండి, ఇంకా రాకోడి పూర్తి చేస్తుంది. అలాగే రాస్తానే, నన్ను కూడా కాస్త తినేవే. అయ్యా మీకు ఇంకో బొబ్బట్టు. ఆహా అద్భుతం. అయ్యా మారు వడ్డించుకోండి.
మొహమాట పడకండి, ఇంకొంచెం వేసుకోండి. చూద్దండగా ఒరే ఒక ఆవిడ పట్టండ్రా. వంటవాడు కాకపోయినా బావగాడికి వడ్డంలో ఎంత నేర్పుందో చూసారా వదిన గారు? మీరు దీని రుచి కూడా చూడండి. ఈ భోజనాలు అవని నీ పని చెప్తా. అయ్యా మీకు ఇంకో బొబ్బట్టు. ఈ వాకాయ పచ్చడిలో పెరుగు పచ్చడి పెంచుకోవచ్చు, తప్పులేదు. పైగా అదో దివ్యానుభూతి. బావగారు చెప్తే తెలిసింది. మరే పనసపట్టు కూర తింటూ ఓ ముద్ద మీగడ పెరుగులో అద్దుకుంటే అమోఘం. ఆ రహస్యం కూడా బావగాడు చెప్పిందే. ఓహో, ఈ ఉసిరి పచ్చడి చాలా పక్కడగా ఉంది. నాలిక రాసుకుంటే జివ్వ లాగేస్తోంది. అసలు ఇది ఎందుకు చేసినట్టు మాకు వడ్డించడానికి. అమ్మా ఇంకో 2 బూర్లు వేయించుకోండి. సరే, ఇప్పుడు లేవడం ఎలాగా అని. ఓహో, అమ్మో అమ్మా అమ్మా ఒరే నువ్వెన్నన్నా చెప్పరా, ఆ బావగాడు మనని మతలపు చేశాడురా. వాడు మనకి తినిపించిన దానికన్నా వినిపించిందే ఎక్కువ అనిపిస్తోంది. అదేంట్రా ప్రకాశం, ఇక్కడ దాకా లాగించి ఆ మాట అంటే నోరేలా వచ్చిందిరా నీకు? అది కాదురా శుద్ధండగ వెధవ, అసలు వాడు పొద్దున్న నుంచి చూస్తున్నాను. అసలు వాడు కాదురా నువ్వురా శుద్ధండగా వెదవి. ఒక్కసారి అక్కడికి పద, విషయం తేల్చేస్తాను. పదరా. ఏమండో పూర్ణయ్య గారు, అబ్బా మళ్ళీ పూర్ణయ్య గారు బ్రహ్మాండంగా చేయించారు. నేను ఎంతో బాగున్నాయి. వనభోజనాలు బాగా ఏర్పాటు చేసావు. నభూతో నభవిష్యతి. అదే ఉందండి, అంతా పైవాడిదయ్యా. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. చక్కగా చేయించారు. మా కృతజ్ఞతలు అలా చెప్పుకోవాలో తెలియట్లేదు. అయినా చిన్న కానుక వారికి మన కాలనీ తరపున మీరు వాళ్ళందరికీ ఇందాకే డబ్బిచ్చి పంపేశాం. చివరికి ఒక్కరే మిగిలిన. చూడరా. క్షమించండి బలరామయ్య గారు, దయచేసి ఇప్పుడు అవేమీ వద్దు. ఆ పారితోషికంతో నన్ను ఇబ్బంది పెట్టకండి. నిజానికి నేను చేసింది ఏమీ లేదు. ఆ అమరేశ్వరుడి కృప వల్ల ఈ విధంగా మీ అందరికీ కాస్తంత సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆ సంతోషమే నాకు 10,000. వాడు మాత్రం లాగించినంత లాగించేసి ఆనక దొరికినంత సరుకుని ఇంటికి గుట్టుగా జారవేస్తాడు. అది వాడి ప్రజ్ఞ. నిద్ర లేస్తే వాడికి ఆ పంతప్ప వేరే పని లేదంటే నమ్మండి, అదో శుద్ధండ కేసు. అదేగా వాడి పని. ఈ విధంగా మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. నాకు ఆ సంతోషమే 10,000. నువ్వు ఇంకా భోజనం చేసినట్లేదు. నేనే వడ్డిస్తాను, కూర్చోవయ్యా. పెద్దవారు, మీకు ఆ శ్రమ వద్దు. నా పనికి నేనున్నానుగా. దయచేసి మీరు అలా కూర్చోండి చాలు. నాకదే వడ్డిస్తా. పర్వాలేదండి. ఇలా కూర్చోండి. చుట్టాలండి, పర్వాలేదు. నేను కడుక్కుంటానండి. అదేం పర్వాలేదండి. ఏం మిగలలేదే. అయ్యో పాప, ఇంకేం మిగలలేదా? లేదండి. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతికారం పెట్టి వండిస్తున్నాను. దగ్గరుండి మరీ కోయించుకొచ్చాను. వంకాయ వంటి కూర, సీత వంటి భార్య. ఇదిగో స్వరమత్త, ఈ చుక్క కూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహచక్కగా మేళవిస్తుంది చూడండి. ఆ వాసన చూసారా? పులిహోర తిరగమోత సన్న బియ్యంతో చేయిస్తున్నాను. చాలండి. పసందైన కార్తీక వన భోజనం తయారు. ఇంకా కూర్చుంటారేమర్రా, లేవండి. అయ్యా చలపతి గారు, వంకాయ కూర వదిలేయకూడదు. లింగమూర్తి మాస్టారు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి కితకితలు పెడుతుంది. ఒరేయ్, ఈయనకి ఆ కూర కొంచెం ఏంటిరా. అయ్యా బుజ్జి డాక్టర్ గారు, ఆ చుక్క కూర పప్పులో ఊర మిరపకాయలు మిళాయించి చూడండి, ఏ వదలరు. ఇదే మిగలలేదండి. పర్లేదు, ఆ 4 మెతుకులే వేయండి.
మామిడికూర పులిహోర రుచి మహా. అయ్యో కాస్త పెరుగు కూడా మిగలేదే. ఇలా నా చేతికి ఇవ్వండి. నాకేం మిగల్లేదన్న బాధ నాకెప్పుడు లేదు. వచ్చిన నలుగురు తృప్తిగా రుచిగా తిన్నారన్న సంతోషమే నాకు విందు భోజనం. మీ కడుపులు నిండితే నా కడుపు నిండినట్టే అనిపిస్తుంది నాకు. ఇంత ఆనందంగా మీ అందరికీ సేవ చేసుకునే అదృష్టాన్ని ఆ అమరేశ్వరుడే నాకు కటాక్షించాడు. ఇంతకన్నా ఏం కావాలి? నాకు ఆ తృప్తి చాలు. విన్నావురా, అదిరా అసలు యథార్థం. ప్రపంచం అంతా నీలాంటి స్వార్థపరులే ఉండర్రా. బావగాళ్ళాంటి మహాత్ములు ఉండబట్టే ఈ కలికాలం ఇంకా ఇలా నడుస్తుంది. మరొక్కసారి నీ దుష్ప్రచారం ఈ అమరావతిలో ఎవరి చెవినైనా పడిందో నిన్ను కృష్ణలోకి తోసి ప్రాణాలు తీసేస్తాను.